నిజామాబాద్ నుంచి రామ్ ప్రసాద్ రాస్తున్నారు. నవధాన్య గణపతిని పూజిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయా, వివరించండి అంటూ రాస్తున్నారు. అసలు నిజానికి నవధాన్య గణపతి అనేది మన పురాణాల్లో లేదు. క్రమంగా ఏవో శాస్త్రాల్లో జనాచారాల్లో పుట్టాయి. నవధాన్యములు ఓ చోట పోసి అందులో మట్టి విఘ్నేశ్వరుని పూర్వం పెట్టేవారు. వినాయక చవితి వస్తుంది కదా, రేపు వినాయక చతుర్థి. చతుర్థి పూజ అయిపోయాక ఈ చతుర్థి పూజ అయిపోయిన తర్వాత మట్టి ప్రతిమను ఏం చేయాలి? గంగలోనో గోదావరిలోనో లేకపోతే ఎక్కడైతే హైదరాబాద్లో మనం హుస్సేన్ సాగర్లోనో కలిపేస్తున్నాం. అలా కాకుండా చిన్న చిన్న మట్టి ప్రతిమలు ఏం చేసేవారంటే పూర్వం గంగలో కలపకపోతే దానికి ధాన్యం గాదుల్లో పెట్టాలి. ధాన్యం గాదిలో గనక ఈ విఘ్నేశ్వరుడు పెడితే ధాన్యానికి శుభం, ఎలకలు అవి ఎక్కువ తినవు, ఆయన వాహనం గనక. తర్వాత రాబోయే పంటలు బాగుంటాయి. అది కూడా ఒక విధానం అనమాట. అందుకే పూర్వం ధాన్యం గాదులలో పెట్టేవారు. అది కూడా గంగా నిమజ్జనంతో సమానం. దానికి ప్రతీకగా ఏం చేశారంటే ఈ విఘ్నేశ్వరుణ్ణి ఉత్తి ధాన్యంలో పెట్టడం ఏమిటి, నవధాన్యాలు ఒక చోట పోగేసి అందులో పెడదాము అన్నారు. క్రమంగా అది నవధాన్య గణపతి అయిపోయింది. ఈ మధ్యకాలంలో మట్టి విఘ్నేశ్వరుడికి నవధాన్యాలు అద్దుతున్నారు. చూశారో లేదో మీరు? అద్దుతున్నారు. దానికి నవధాన్య గణపతి అని పేరెట్టారు. ఇలాంటి నవధాన్య గణపతిని నవధాన్యాలతో పాటుగా పూజ చేస్తే సందేహం లేకుండా నవధాన్యాలకి అధిష్టాన దేవతలు నవగ్రహాలు గనక గ్రహదోషాలు తొలగుతాయి. ఒక్క విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే గ్రహదోషాలు తొలగుతాయి. ఇంకా విఘ్నేశ్వరుడికి ఏ ధాన్యంలో ఉన్నా నవధాన్యంలో ఉన్నా లేకపోయినా కూడా విఘ్నేశ్వరుడిని పూజిస్తేనే నవగ్రహ దోషాలు పోయి మనకు అనుగ్రహం కలుగుతుంది. కనుక నవధాన్యాలు స్వామివారి మట్టి ప్రతిమకి అలది అతికించి పూజ చేస్తే నవగ్రహ దోషాలు తొలగకుండా ఎందుకుంటాయి? అంచేత ఏ వంకతో అయినా విఘ్నేశ్వర పూజయశ్చేత్, ఒక్క విఘ్నేశ్వరుడు కనుక పూజింపబడినట్టయితే అటువంటి వారికి సకల దోషాలు తొలగి తీరుతాయి. దానివల్ల వాడు రాబోయే కాలంలో బ్రహ్మస్థానం పొందుతాడు అని పురాణం చెబుతున్నది కనుక, గణేశఖండం చెబుతున్నది కనుక నిశ్చింతగా నవధాన్యాలతో అద్దినటువంటి విఘ్నేశ్వర ప్రతిమని పూజ చేయవచ్చు.